Duba Dubai Dobi. Duba Dubai Dobi. Hey. Hey, సింహారెడ్డి ఇల్లు ఎక్కడరా? ఇల్లు ఎక్కడయ్యా? ఇంట్లోనే ఉంటాడు. ఏ అదే ఇల్లు ఎక్కడుంది? ఓహో, ఇటు వెళ్ళి అలా తిరుగు. Duba Dubai Dobi. Duba Dubai Dobi. Duba Dubai Dobi. ఇంత పెద్ద ఇల్లా? ఏయ్ ఆగు, ఎవరు నువ్వు? ఎవడైతే గేటు తీశాడు వాడే నేను. అయితే పోడు. ఓకే. Duba Dubai Dobi. Duba Dubai Dobi. సింహారెడ్డి నువ్వేనా? ఎవరా నువ్వు? నా ఇంట్లోకి వచ్చేసినావు. I am Dobi from Dubai. దోబియా? అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? బట్టలేండి ఉతుకుతాను. బట్టలు వేస్తే ఉతుకుతావా? నా వృత్తి అదే, బట్టలేసి ఉతుకుతాను. దోబి అంటే మీకు తెలీదా? ఏమిరా, నువ్వు బాగా ఉతుకుతావని గ్యారెంటీ ఏమి? రేయ్, దీనికి బట్టలు ఏంట్రా? బాగా ఉతుక్కొనిరా. సరే వస్తా. బాబు 2 టైర్లకు గాలి పట్టు. మీరు రెడ్డి రంగప్ప గారు కదా? అవును. బాగున్నావా ఇంజనీర్ వీణ మనోహర్ రెడ్డి? మీరేంటి ఇక్కడ ఉన్నారు? 5 ఏళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి రెడ్డప్పరంగ గారు అష్టైశ్వర్యాలతో త్వరలో కాల్సిన మీరు ఇలా సైకిళ్ళకి గాలి కొట్టుకుంటూ పంచర్లు వేసుకుంటుండటం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ప్రజలందరూ బాగుండాలి, అదే నా ఆశయం. కానీ మీ జాడే ఎవరికి తెలియక అందరూ ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏమైనారు? 5 ఏళ్ల క్రితం సీమ వదిలేసి వెళ్ళిపోయినారు. ఎక్కడ ఉన్నారు? సీమలో మన ప్రజలంతా బాగున్నారా? సీమలో అందరూ హాయిగా బాత్రూమ్కి వెళ్తున్నారా? మనం కట్టించిన ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా? మనం కట్టించిన ప్రాజెక్ట్ చాలా సక్సెస్ అయింది. వేరే జిల్లాల వారు కూడా ఇది మనది ఒక సరికొత్త ఒరవడని భావిస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పద్దు, వెళ్ళు. సరే రెడ్డి రంగప్ప గారు, మీరు ఇక్కడ ఉన్నట్లు నేను ఎవరికి తెలపను. వస్తాను నేను. ఆగు, నీ టైర్లకు గాలి పట్టాలన్నావు. మీలాంటి వాళ్ళ చేత నేను ఇటువంటి పనులు చేసి వస్తాను. బాయ్. ఓరే దోబీ, ఓరే దోబీ, ఓరోరే దోబీ బట్టలు ఉతుకేరో, ఓరోరే దోబీ బట్టలు ఉతుకేరో, ఓరోరే దోబీ బట్టలు ఉతుకేరో రో రో రో. తెర షర్టు దే, తెర ప్యాంటు దే, తెర షర్టు దే, తెర ప్యాంటు దే. దుబ దుబాయ్ దోబీ. Duba Dubai Dobi. ఏమిరా దోబిగా, ఆ రోజు మా ఇంటికి వచ్చి బట్టలు తీసుకెళ్ళావు కదా? ఏమిరా ఇంకా బట్టలు తీసుకురాలేదు? ఏమి
రేయ్, నేను బట్టలు ఉతకడం మొదలు పెడితే ఎవరు బట్ట తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. అయితే ఎప్పుడు తీసుకొస్తావురా? వారం రోజులు వెయిట్ చేయి, మీ ఇంటికి బట్టలేస్తా. సరే, తొందరగా తీసుకురా. ఏమిరా చరిత్రన్నారండి, ఇట్లా వచ్చినాం. ల్యాండ్ కోసం పోరాటం ఎక్కడ వరకు వచ్చిందిరా? కేసు ఇంకా కోర్టులోనే జరుగుతుంది. ఎప్పటికైనా అది నా అవసరమై తీరుతుంది. ఆ స్థలం కోసం విషయంలో చాలా వర్గాలు పోటీ పడుతున్నాయి. వదిలేదు మర్యాదగా. నా కొడుకు ఢిల్లీలో చదువుతున్నాడు. దానికోసమే ప్రతిరోజు శ్రమిస్తున్నాడు. ఏంద్రా వాడు సాధించుకొచ్చేది? సాధించుకొచ్చిన ఆ పత్రాలు నేను గుంజుకుంటా. మీ ఇరు వర్గాలు ఎంత శ్రమించినా నా భూమి తిరిగి ఇది కూడా తీసుకోలేరు మీరు. ఇక వస్తాను పులివెందుల పులిరెడ్డి. వారం రోజులైంది, బట్టలు తెచ్చా, వేసుకోండి. ఏమిరా బట్టలు సరిగా ఉతకలేదండి, నా చెత్త తొలిపిలా ఉన్నావు నువ్వు. నేను ఉతికిన బట్టలు ఏమాత్రం మార్పు ఉండదు. బట్టలు వేసుకో, బాగుంటావు. మంచి మారొద్దు, బాగుండవు. అనవసరంగా నీకేస్తుంది కదరా. మా పాత్సాకులైన మేలు కదా, అనవసరంగా మనకిచ్చేసినాం. నానా నక్కలు ఏడ్చుకుంటూ వస్తాయి, కుక్కలు వేసుకుంటూ వస్తాయి. దుబాయ్ దోబి సైలెంట్గా వస్తాడు. నువ్వు ఈ సీమలో ఉండడానికి వెళ్ళలేదు పో. రేయ్, నాది సీమే, సీమలో పుట్టా, నరికేస్తా. ఏమిరా నోరు లేస్తా ఉండాది. పొగురు దించాలనా? చిన్నప్పుడే సీమ వదిలే దుబాయ్కి పోయినాను, ఇప్పుడు సీమకు వచ్చాను. రేయ్, దాదాగిరికి వచ్చినా సరే, దౌర్జన్యానికి వచ్చినా సరే, గుండాయిజానికి వచ్చినా సరే, రౌడీజంతో వచ్చినా సరే, రాజకీయంతో వచ్చినా సరే, సై అంటే సై, బై అంటే బై. ఏమిరా నేను ఇంకా భయం లేదు కదా, అప్పుడే ఏమి వెనక్కి తిరిగినావు? ఏమి? రేయ్, ఒక్కసారి వెనక్కి తిరిగితే మళ్ళంగా ముందర తిరగటం ఉండదు. వస్తా. ఏమిరా నీ కొడుకు ఢిల్లీలో చదివిస్తున్నావంటేనే? నీ కొడుకు కోర్టులో ప్రయత్నిస్తున్నాడంటేనే గెలవాలని. తెలుసుకున్నావు? అప్పుడే కోర్టులో కేసు గెలిచి తీరుతాను నేను. వాడేమి పీకలేడు, ఆ స్థలం దక్కేది నాకే. ఎవరు ఎంత చేసినా పత్రాలు దక్కే, భూమి దక్కేది నాకే. న్యాయ ప్రకారం ఎప్పటికైనా న్యాయమే గెలిచి తీరుతుంది. ఏంటిరా న్యాయం? సీమలో ఎవరి పైన ఉంటే వాళ్ళకే దక్కాలి. సీమసింహారెడ్డి, నీ పని నువ్వు చూసుకో, నా జోలికి రామాక. వస్తాను. ఆ రోజుల్లో సీమలో నేను నా మరదలు భలే ఆడుకునేవాళ్ళం.
ఎందుకు వచ్చావు నా కోసం? నిన్ను చూడకుండా ఈ కళ్ళు ఉండలేవునా? నా గడువు ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాల తర్వాత సీమలు అడుగు పెడతా. నువ్వు అప్పుడే ఎందుకు తొందరపడ్డావు? చేస్తుండేవాడి అయిపోయావన్నా. అష్టైశ్వర్యాలతో ఉండవలసిన వాడు ఇలా పచ్చళ్ళు ఎక్కుంటాను. సిరి సంపదలతో తూగవలసిన వాడు ఇలా సైకిల్ దుడుచుకుంటా అంటావు ఏమన్నా? ఏరా, సీమలు అందరూ హ్యాపీగా బాత్రూమ్కి వెళ్తున్నారా? సీమలో ఏ రోగాలు లేవంటే అందరూ హాయిగా బాత్రూమ్కి వెళ్తున్నారంటే అందుకు నువ్వే అన్న కారణం. నేను కట్టించిన బాత్రూమ్లు వాడుతున్నారా? వాడుతున్నారన్నా, వాడుతున్నారు, హాయిగా వాడుతున్నారన్నా. పో, ఇక్కడి నుంచి పో. నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పొద్దు. పో. నన్ను ఇక్కడ చూసినట్లు ఎవరికి తెలియనియద్దు. మా ఓనర్ కూడా నేనెవరో చెప్పొద్దు. నా కోసం ఏమైనా తెచ్చావా? కోసం ఒకటి తెచ్చా అన్న. ఏందిరా ఇది? సీమ గాలి అన్నా, సీమ గాలి. సీమ గాలి పీల్చన్నా, సీమ గాలి పీల్చు. నాలేంద్రా సీమ గాలి పీల్చి. మళ్ళీ పునర్జన్మెత్తినట్లుంది. నిరారంగా పని చేయకుండా బాధకని నేరా అక్కడ ఆల్ ఇండియా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతాను. రా తొందరగా పని. నువ్వే పెద్ద ఎదవ అనుకుంటే నీకైనా మించిన ఎదవలతో అంతా సావాసం చేస్తావు కదరా. మాట్లాడుతా ఉన్నాడు, ఏస్తా నా కొడుకుని. ఏయ్, ఐదు నిమిషాల్లో వస్తా. సరే, తొందరగా వచ్చి సావు. పో, ఇక్కడి నుంచి పో. నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పొద్దు. పో. నన్ను ఇక్కడ చూసినట్లు ఎవరికి తెలియనియద్దు. నేను వెళ్ళే ముందు ఒక్కసారి తుమ్మన్నా. తుమ్మల్లా? అవునన్నా, ఒక్కసారి తుమ్ము. ఏమిరా భూకంపం వచ్చినదా? చెప్పండి రా. ఏమిరా భూకంపం వచ్చినట్లున్నది? జోగిరెడ్డి, ఎప్పుడు వచ్చినావు? పట్టణం నుంచి ఎప్పుడు వస్తాయా? అన్న ఎట్లా ఉన్నాడు? అక్కడ విశేషాలు ఎట్లున్నా? అన్న ఎట్లా ఉన్నాడు చెప్పు. ముందు అన్న ఎట్లా ఉన్నాడు చెప్పు. మన అన్న సైకిల్ షాప్లో పని చేసుకుంటున్నాడు. సైకిల్ షాప్లో పంచర్లు వేసుకొని బతుకుతున్నాడా? మా